మన విక్రమార్క మహారాజు ఉత్తరం వస్తుందా చూద్దాం. రండి పోదాం. దయచేసి నా మాట విని మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి సార్. వెళ్ళకపోతే మా విక్రమార్క మహారాజుకి మీ మీద కోపం వస్తుంది. విక్రమార్క మహారాజుకే, విక్రమార్క మహారాజుకే, విక్రమార్క మహారాజుకే, విక్రమార్క మహారాజుకే, విక్రమార్క మహారాజుకే. 1000 సంవత్సరాలు ఈ భూమండలానికి చక్రవర్తిగా విరాజిల్లుతావు. బట్టి నీ తెలివితేటలకు సంతోషించాను. 2000 సంవత్సరాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో విరాజిల్లుతావు. మీరు సంవత్సరానికి 6 మాసాలు మాత్రమే రాజ్యపాలన చేస్తారు. మిగిలిన 6 మాసాలు దేశాటన చేస్తారు. 6 మాసాలు రాజ్యపాలన, 6 మాసాలు దేశాటన. మన అంతఃపుర ముఖద్వారం దగ్గరుండి ఎవరైనా కొత్తవారు వస్తున్నారేమో గమనించు. చిత్తం. కాబట్టి భేతాళ, ఆ భర్త ప్రియుడు దొంగలలో దొంగే ఉత్తముడు. విక్రమార్కుడు బేతాళుడు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు కదా, మళ్ళీ తిరిగి తిరిగి కథలెందుకు చెప్తున్నాడు? ఒక్క కథకి మాత్రం సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పలేదంటే తెలీదా? సమాధానం తెలుసు కానీ చెప్పలేదు. సమాధానం తెలిసి చెప్పలేదంటే విక్రమార్కుడు తల 1000 ముక్కలవుతుంది కదా. అవును. అంటే కథ వింటే మీకే తెలుస్తుంది. ఏంటా కదా? చెప్తాను. ఓ విక్రమార్క మహారాజా, ఇప్పటి వరకు నేను చెప్పిన 8 కథలకు చక్కని సమాధానాలు చెప్పి నన్ను మెప్పించావు. ఇప్పుడు మరొక కథ చెప్తాను, విను. ఇరువజ్రపురాన్ని వీరసేనుడనే మహారాజు పరిపాలించే కాలంలో ఆ రాజ్యంలో ప్రదీపవర్మ, ఆనందవర్మ అనే 2 వ్యక్తులుండేవారు. ఇద్దరు తండ్రి కొడుకులు. ఆ ఇద్దరూ కలిసి ఒకనాడు అడవి మార్గాన వెళ్తూ ఉండగా నాయన ఆనందవర్మ, నేనెంత సంపాదించినా, మనకెన్ని ఆస్తిపాస్తులున్నా సంసారం లేని ఆస్తిపాస్తులు వృధా. అందుకే నీవు త్వరలో వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ నేను మురిసిపోవాలి. ముందే చెప్పాను కదా తండ్రి గారు, మీ వివాహమైన తర్వాతనే నా వివాహము. కుమారునికి వివాహం చేయవలసిన వయసులో నాకు వివాహమా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వటానికి మీకు వయసు మించిపోనూ లేదు, కళ్యాణ వయసు దాటిపోనూ లేదు. మీరు వివాహమాడి తీరాల్సిందే. నా సంగతి అలా ఉంచు ఆనందవర్మ, నీవు వెంటనే వివాహం చేసుకోవాలి. వీల్లేదు తండ్రి గారు, మీ వివాహం తర్వాతనే నా వివాహము. ఆనందవర్మ, నాయనా ఆనందవర్మ, ఆనందవర్మ, నాయనా ఆనందవర్మ. తండ్రి గారు, ఎవరివి పాదముద్రలు? జనసంచారం లేని ఈ అడవిలో తిరుగుతున్నారంటే వాళ్ళేదో సమస్యలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ పాదముద్రల్ని బట్టి స్త్రీమూర్తులని, జాడల్ని బట్టి యవ్వనవతులు కావచ్చని అర్థమవుతోంది. నిజంగా యవ్వనవతులైతే మన సమస్య తీరినట్లే. వారికి మనం జీవితాన్ని వచ్చు. ఎలా ఆనందవర్మ? ఆ 2 పాదముద్రలో పెద్ద పాదం గల అమ్మాయిని మీరు వివాహం ఆడండి, చిన్న పాదం గల అమ్మాయిని నేను వివాహం ఆడతాను. నా సంగతి అలా ఉంచా ఆనందవర్మ, నీవు వివాహం ఆడడం ఖాయమేనా? చిన్న పాదం గల అమ్మాయిని నేను వివాహం ఆడతాను. ఆ సర్వేశ్వరుని సాక్షిగా నేను మాటకు కట్టుబడి ఉంటాను. అయితే ఆ పెద్ద పాదం గల అమ్మాయిని మీరు వివాహం ఆడి తీరాల్సిందే. మనం అనుకుంటే సరిపోతుందా? ఆ స్త్రీమూర్తులు ఒప్పుకోవద్దు? ఒప్పుకుంటే మీకు అభ్యంతరం లేదుగా? ఇది ఆ దైవ సంకల్పం వలె ఉంది. అయితే వెతుకుదాం పదండి.
వాళ్ళిద్దరూ మరణించినట్లున్నారు. మన అదృష్టం ఎలా ఉందో చూసావా ఆనందవర్మ? ఏంటి? ఏదో సమ్ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్సా? పద. మిస్టర్ విక్రమ్ పట్టాభి, ఇంత బహిరంగంగా ఒక వ్యక్తి ముసుగేసుకుని గుర్రం మీద తిరుగుతూ ఎన్ని సంవత్సరాలుగా దేవుడి పేరు చెప్పి ఈ గ్రామాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడంటే వాడు సామాన్యుడు కాదు. చాలా తెలివైన వాడు, శక్తివంతుడు అయి ఉండాలి. ఇవన్నీ ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. ఐ థింక్ దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తోందని నా అనుమానం. మీరేమంటారు పట్టాభి? అది మీకు మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం. Hands up! సార్, ఓ బన్సారి నువ్వా? అవును సార్. పద.
ఏం బన్సారీ దొరా ఏంటి వేషం? మా గ్రామ పెద్దలు చెప్పింది విన్నారు కదా దొరా, కానీ మీరేదో డబ్బులు ఇస్తారని, మీరు నా పక్కన కొంచెం ధైర్యంగా ఉంటారని వచ్చేసాను దొరా. బన్సారీ దొరా, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు, నువ్వేం భయపడకు. అట్టగే దొరా, బాగానే ఉంది. కానీ విక్రమార్క మహారాజు బన్సారీ, నువ్వెవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక పోలీస్ ఆఫీసర్గా నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? అట్టగే దొరా, బయలుదేరదాం దొరా, బయలుదేరదాం. అమ్మ కాళికామాత క్షమించి తల్లే. అయ్యా విక్రమార్క మహారాజు క్షమించయ్యా. అమ్మా తల్లే, నాకు డబ్బు కావాలి, నేను ధనవంతుడిని అయిపోలే. ఏ బన్సారీ రా. వస్తున్నా దొరా, నారాయణ దొరా, పాదండి దొరా. ఇదే విక్రమగుడి గ్రామం. ఇదేంటిది? తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్థలం ఇదే. మనం ఎవరని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? దానికోసమేగా ఈ సెటప్ రెడీ చేశాను. సెటపా? అంటే ఇందులో మనకు కావలసిన డ్రెస్సులు అవన్నీ. ఊరు జనాలు వస్తుంటున్నారు, పద. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. చలపతి గారు, ఇప్పుడు నేను చలపతి కాదు, నువ్వు అలేఖ్య కాదు. మనం మన దేశం ఆఫీస్లో పని చేయట్లేదు. మరి ఈ పక్కనే ఉన్న తిమ్మాపూరు మన ఊరు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి తేనె కోసం వచ్చాం. సరేనా? ఎవరు అడిగినా ఇలాగే చెప్పాలి, అర్థమైందా? మనం కోటీశ్వర్లం కావడానికి ఇదే ఆరంభం. పరా. తొందరగా రా.
ఇక్కడ లేరు. అంటే ఎస్, ఆ కొండపైకి వెళ్ళుంటారు. పద. రా బన్సరీ, రా. ఓం ఐం హ్రీం శ్రీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మనపదామినీం స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం తాం మావహ జాతవేదో లక్ష్మీం అర్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం స్వాహా. హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం స్వాహా. గురుదేవులకు ముకుందానందుడి ప్రణామములు. చిరంజీవ చిరంజీవ. ముకుంద స్వామి, భట్టి విక్రమార్కులు వచ్చారా? వస్తున్నారు స్వామి, పర్వతంపైకి వస్తున్నారు. ముకుంద, విక్రమార్క మహారాజుని భట్టిని మాత్రమే ఇక్కడికి తీసుకొనిరా. అలాగే స్వామి. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ముందే కాళింగుడు చేసిన అక్రమాలని గురించి వాళ్ళకి వివరించు. చిత్తం స్వామి. వెళ్ళిరా. ఓం ఐం హ్రీం శ్రీం తాం మావహ జాతవేదో లక్ష్మీం అర్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం స్వాహా. బన్సరీ సారు, మన విక్రమార్క మహారాజుని సందేశం వచ్చింది కదా సారు. అది ఎవరు తెచ్చారు? అసలు ఎలా వచ్చింది? సారు, ఆ సందేశం ఒక్కోసారి బాణం ద్వారా రావచ్చు, లేదంటే సోలాన్ని కట్టి పంపిస్తారు సారు. శూలానికి కట్ట? ఎవరు పంపించుంటారో తెలుసా? సారు, ఎవరు పంపించుంటారో తెలియదు సారు, కానీ మా గ్రామ పెద్దకి ఉత్తరం ద్వారా వచ్చి ఉంటారు సారు. అలాగా? బన్సరీ సారు, ఈ ఊళ్ళో గుర్రపు స్వారీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సారు, నాకు తెలిసినంత వరకు తేనె కోసం కొండపైకి ఎక్కేవాళ్ళు ఉన్నారు, తేనె కోసం చెట్టుపైకి ఎక్కేవాళ్ళు ఉన్నారు, కానీ గుర్రం తోలిన వాళ్ళు ఎవరు లేరు సారు. బన్సారీ, అయ్యా అయ్యా, ఈ విక్రమార్కుడు గుర్రం మీద రావడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? అయ్యా, అది నా చిన్నప్పటి నుంచి జరుగుతుంది అయ్యా. ఈ చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా గుర్రం ఉందా? అయ్యా, అది నాకు తెలిసి ఎవరి దగ్గర లేదయ్యా. విక్రమార్కుడు లేకుండా గుర్రం ఒకటే ఉండడం ఎప్పుడైనా చూసారా? అయ్యా అయ్యా, అప్పుడెప్పుడో ఒకసారి ఆ కొండపైన చూశానయ్యా.
గామశ్వం పురుషానహం స్వాహా. అయ్యా ఇదిగో ఇదే త్రిశూలం. అయ్యా ఎవరైనా ఈ కొండపైకి రావాలంటే ఇక్కడి వరకే రావాలి సార్. ఈ త్రిశూలం దాటి ముందుకెళ్తే చాలా ప్రమాదం సారు. అప్పుడు మనం చూసాం కదా సారు, ఖాళీకి సర్పం. చాలా ప్రమాదం సారు. బన్సారీ సారు 1,00,000 నెట్ క్యాష్, డిపార్ట్మెంట్ లో జాబ్. లచ్చా తల్లి మాలచి కొడుకు కూడానా? అలాగే సార్, పదండి సార్, పదండి. అమ్మా కాళికమ్మా తల్లి, నన్ను క్షమించమ్మా. ఆ బాబు 1,00,000 రూపాయలు కొలువు ఇస్తానన్నాడమ్మా, అందుకే ఆశపడ్డాను. నన్ను క్షమించమ్మా, మనసులో పెట్టుకోకమ్మా, నన్ను క్షమించమ్మా, క్షమించు. బన్సారీ ఏం చేస్తున్నావు? రా. వస్తానా. అమ్మా డబ్బు కోసం గడ్డి తిన్నాను, మనసులో పెట్టుకోకమ్మా, నువ్వే కాపాడమ్మా, నన్ను క్షమించమ్మా. బన్సారీ బన్సారీ మిస్టర్ రాఘవ, బన్సారీ బన్సారీని హాస్పిటల్కి తీసుకెళ్ళి. పటాభి నువ్వు నాతో రా. ఓకే, జాగ్రత్త, త్వరగా తీసుకెళ్ళి. బన్సారీ గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర, యమునా, సరస్వతి, నర్మదా, తామ్రభరణి, అమరావతి,
బైరాగి, ఒక్క రోజులో 9 పుణ్య నదుల్లో స్నానమాచరించి ఆ పవిత్ర జలాల్ని తీసుకొచ్చిన వీరుడివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే. యోగిని, పూజ ప్రారంభించాలి. మిగిలిన ఏర్పాట్లు చూడు. అమ్మా జగజ్జనని, నన్ను కరుణించలేవా? 31 జన్మలుగా ఈ జ్ఞానశీలుడు ఆ విక్రమార్కుడితో పోరాడుతూ ఓడిపోతూనే ఉన్నాడు. ఆఖరిదైన ఈ 32వ జన్మలో నందన బైరాగిగా జన్మించిన నేను ఆ విక్రమార్కుడి జాడ తెలుసుకోవటం కోసం ఎన్ని రూపాలు మారుస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో నీకు తెలియదా తల్లి? అమ్మా, ఈ జన్మలో నేనే గెలవాలి. 999 మందిని నీకు బలి ఇచ్చిన నేను ఆ ఒక్క శిరస్సు, అదే ఆ విక్రమార్కుణ్ణి నీకు బలి ఇవ్వాలి. నేను తలపెట్టిన ఈ సహస్ర శిరచ్ఛేద యజ్ఞం పరిసమాప్తి కావాలి. అమ్మా, ఆ విక్రమార్కుడికి నీవు ప్రసాదించిన వీర ఖడ్గాన్ని నేను హస్తగతం చేసుకోవాలి. ఇంద్రప్రసాదితమైన 32 సారభంజికలతో కూడిన మణిమయ రత్న ఖచ్చిత సింహాసనం ఈ భూమండలంలో ఎక్కడున్నా నేను అధిష్ఠించాలి. అమ్మా, ఈ జన్మలో ఇది జరగాలి, జరిగి తీరాలి. అందుకే 9 పుణ్యనదీ జలాలతో ఈ ముక్కన్న పూజను ప్రారంభించబోతున్నాను. తల్లి, నీ పాదాల చెంత ప్రారంభించబోయే ఈ పూజ నిర్విఘ్నంగా కొనసాగేటట్టు ఆశీర్వదించు. అమ్మా అమ్మా, ఈ పూజ నీకోసమే తల్లి. ఆ విక్రమార్కుణ్ణి కనిపెట్టి బలి ఇచ్చే శక్తి నాకు ప్రసాదించు. జై శాంభవి.